మహిమ కలిగిన కృపను బట్టి ఉదయకాలము ధ్యానము ముగించుకొని అక్కడ బయలుదేరి వెళ్ళి పరిశుద్ధ మహిమా స్వస్థశాలలో ఏకీభవించి ఆ తదుపరి మీతో ఈ లాగున సహవాసం చేయటకు దేవుడు ఇచ్చిన గొప్ప మేలు కలిగిన కృపను బట్టి త్రిత్వమైన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగుననే 40 దినములలోనూ మహిమ నిరీక్షణ కొరకు వేచి చూచుచు ప్రభు అందించు ఆత్మీయ మేలులను కనుగొనుచు కైకొనుచున్న మీ ఎల్లరకును దేవాది దేవుని యొక్క నిత్య మహిమ కాంతి మీకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. మరణాత. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మాయంతో నా తనువున వ్రాయుము, దైవాత్మాయంతో నా తనువున వ్రాయుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసించుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవచనములకును ఘనుడుగా పేరుంది క్రీస్తు విషయమై మరిన్ని ఎన్నో అనుభూతి కలిగిన విషయములను మనకు కనపరిచినటువంటి యెషయా భక్తుడు రాసిన గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగా కొట్టబడెను, మన సమాధానకర్త అయిన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. సమీపింపరాని తేజస్సులో నిత్యము మనతో మనం వసించు గాన ప్రతి గానములతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులను కొని ఆడబడుచున్న మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ రక్తము చేత మేము పొందుకొని వినుటకు సిద్ధపడి ఉన్న ఈ వాక్యమును మా హృదయాంతరంగములలో నీవే వెలిగించి నీ ప్రోక్షణకు నీ విలువకు మారు పేరుగా మా బ్రతుకులు మార్చిన నీ యొక్క నిబంధన రక్తమును గురించి వినుటకు నీవే ఘనమైన కృపను చూపించి మహిమ పొందుమని మహామహిమ గల యేసు నామములు వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తన యొక్క మహిమ కలిగిన కృపను మరెల్లరికీ అనుగ్రహింపచేసి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మరొక మహిమ రూపమును మనకు అనుగ్రహించి ఆయన కాపుదల్లో భద్రపరచి ప్రభువే దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, చదవబడినటువంటి వాక్య భాగమునందు మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను వినొచ్చు ఉన్నాము. చదవగలిగిన వారు మైకులో చదవండి, అందరూ బాగుగా వినపడేటట్లుగా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలండి. ఇక్కడ మొత్తము మనము 4 విషయములను చూస్తూ ఉన్నాం. మొదటి విషయం ఏంటది? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. రెండవది
మన దోషములను బట్టి నలుగగొట్టబడిన. మూడవది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. నాలుగవది, అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటది? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రియ విశ్వాసులారా, యెషయా భక్తుని యొక్క ప్రవచనములలో ప్రారంభము నుండి చివరి వరకు దేవుని యొక్క జననమును గూర్చియు, దేవుని యొక్క జీవనమును గూర్చియు, మరణమును గూర్చియు, మరణము నుండి లేవవెత్తబడినటువంటి ప్రభు పునరుద్ధానమును గూర్చియు, వధువు సంఘము మేఘ అంతస్తును గూర్చియు, 7 ఏళ్ల శ్రమల కాలము యొక్క విషయార్థమైన విషయములన్నీ యెషయా భక్తుడి తన యొక్క ప్రవచనములలో మనకు తెలియజేసిన వాడై ఉన్నాడు. ఆయనే మనకు బహుమూల్యమైన మాటలను 4 ఇప్పుడు మనకు తెలియజేసేసారు. ఎన్ని వచనాలు? అది ఒకే ఒక్క వచనం. ఎన్ని విషయాలు వచ్చినాయి? 4 విషయాలు వచ్చినాయి. ఈ విషయంలో మనం ప్రాముఖ్యంగా చూడవలసిన మాట, మొదటి మాట చదవండి ఒకసారి. గాయపరచబడిన. చాలండి. ప్రియ విశ్వాసులారా, ఏ ఒక్క మనుష్యునికైనాను, ఏ ఒక్క శరీర రూపమును దాల్చిన వానికైనాను మనము గాయము చేస్తే ప్రథమంగా తన నుండి బయటకు వచ్చేది ఏంటి? చాలండి. రెండవ మాట చదవండి. మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడేను. ఇప్పుడు ఈ పని చేస్తే ఏమొస్తుంది? మరలా రక్తమే వస్తుంది. మూడవది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దీనికి రక్తమే వస్తుంది. బాగా ప్రాముఖ్యమైన మాట చూద్దాం. ఇక్కడ ఏమైనా మారుద్దేమో. చివరి మాట ఏంటి? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. 4 విషయంలో మనము చూసినా సరే, వీటన్నిటి విషయంలో మనము తెలుసుకోవాల్సిన గొప్ప మాట, మనకు అర్థమైనటువంటి విషయము, ఇందులో ఏ పని చేసినా ఒక శరీరము నుండి రక్తమే వస్తుంది. దేవుని శరీరములో నుండి మనము రక్తమునే బయటకు రప్పిస్తూ ఉన్నాం. పాపముల వలన, పాపపు క్రియల వలన, మనము చేసినటువంటి దోషముల వలన, తాను మన కొరకు భరించినటువంటి భారము వలన ప్రభువు నుండి వెలువడుతున్నటువంటిది రక్తము. మరింత ఘనముగా చెప్పుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడిన నిబంధన రక్తము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రక్తము? క్రీస్తు మన కొరకు కార్చిన వారై ఉన్నారు. ఎందుకు ఈ రక్తము చేతనే మానవునికి తనకొక మహిమ కలిగిన స్వరూప్యము, రక్షణ కనపరచబడిందనేది ఈరోజు మనము నేర్చుకుందాం. మీకు ఒక గొప్ప శ్లోకము చెప్తాను. హిందువులు బాగా వాడతారేమో ఈ యొక్క శ్లోకాన్ని. పాపోహం పాపకర్మేణ పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ. ఇది మనకు తెలిసినటువంటి విషయము. కానీ ఈ శ్లోకము రాసింది మాత్రం ఎవరో? హైందవులే. ప్రియ సంఘమా, ఇక్కడ మనము చూసినటువంటి శ్లోకములో మనం నేర్చుకున్నమాట, పాపోహం పాపకర్మేణ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయ దేవంటే, బ్రతికినంత కాలము పాపములు చేస్తూనే ఉన్నా, పాపములను బట్టి ఆ పాప భారములు తప్పించుకున్నటకు ఎన్నో చేసుకొచ్చా, ఎన్నో చోట్ల మునిగాను, ఎన్నో బలులిచ్చాను. అవన్నీ యాగాలు చేయగా, హోమాలు చేయగా, తపస్సులు చేయగా, బలులు ఇవ్వగా, వీటన్నిటిని రాదని తెలుసుకుని చివరికి ఎక్కడికి వచ్చాడట? త్రాహిమాం కృపయాదేవ అంటే ప్రభు యొక్క శరణు వచ్చిన వారమై ఉన్నాము. దాని తరువాత దేవుని యొక్క మహిమ కలిగినటువంటి కృపను బట్టి తర్వాత పెద్దలైనటువంటి వారు ఇంకొక శ్లోకాన్ని రాశారు. అది చదువుతాను, జాగ్రత్తగా వినండి. సర్వలోక పాప పరిహారంతో రక్త ప్రోక్షణము అవశ్యము, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఈ యొక్క శ్లోకానికి అర్థమేంటి? సర్వలోక పాప పరిహార్థమైనటువంటి విషయమును బట్టి రక్తము చిందింపబడాలి. ఈ పాప పరిహారార్థమైనటువంటి విషయముల కొరకై దానిని బాపుటకు ఏం జరగాలట? రక్త యాగము జరగాలి, రక్త ప్రోక్షణ జరగాలి. కానీ ఈ రక్తము
పరమాత్మైన పుణ్యదాన బలియాగం. స్వయంగా ఎవరు చిందించాలట? దేవదేవుడే చిందించాలట. పెద్ద చిక్కు ప్రశ్నే వచ్చేసింది మానవుడికి. ప్రియ సంఘమా, మనము శరీర రూపము దాల్చి ఉన్నాము కనుక ఒకరు కొట్టినా మనకు రక్తం వస్తుంది. కానీ దేవుని వాక్యమును మనము ఎన్ని మాటలు చూసినాను, దేవుని వాక్య ఉద్దేశమును బట్టి దేవాది దేవుడు వెలుగుగా సంచరించాడు, ఆత్మీయముగా సంచరించాడు, స్వరముగా సంచరించాడు, అన్ని విధములుగా సంచరించాడు. అందుకే మన వాక్యములు ఎక్కడ చూసినా దేవుని ఆత్మరూపునిగానే చూస్తున్నాము తప్ప పాత నిబంధనలో ఎక్కడ తన శరీరపు విషయములను మనము ఎక్కడ గమనించము, ఎక్కడ చూడము. కానీ భక్తులు ఏమన్నారంట? సర్వలోక పాప పరిహార్థమైనటువంటి విషయము, ఆ పరిహారం జరగాలంటే రక్తము చిందింపబడాలి. ఆ రక్తము పరమాత్ముడే చిందించాలి. దేవుడు ఆత్మకు రక్తం వస్తుందా? ఆత్మకు రక్తం వస్తుందా చెప్పండి? కెన్ ఏ సోల్ హ్యావ్ ఏ బ్లడ్లీ లివింగ్ థింగ్? చెప్పండి. ఒక ఆత్మకు మేకుది కొట్టగలమా? ఒక ఆత్మకు కొరడాతో కొట్టగలమా? ఒక ఆత్మకు ముళ్ళ కిరీటం పెట్టగలమా? దానికి రక్తమే లేదు. ఈ ఆత్మ ఎలా చిందించాలి? పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నారు. ఆ యొక్క ప్రశ్నకు ఈ భక్తులైనటువంటి వారి యొక్క ప్రవచన నెరవేర్పును బట్టి క్రొత్త నిబంధనలు శరీరధారిగా వచ్చిన ఆత్మరూపుడైన దేవుని ద్వారా ఆ యొక్క పుణ్యదాన బలియాగము జరిగినదై ఉన్నది. ఈ రక్తము ద్వారా నేడు మనము నేర్చుకోవలసిన కొన్ని విషయము, ఈ రక్తము మనకేమిచ్చింది, ఈ రక్తము ద్వారా మానవ బ్రతుకు ఏమి సంపాదించుకున్నదన్నది నేడు మనము ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి యోహాను భక్తులు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. సంతోషం. ఇక్కడ చదువుబడిన వాక్యములో రక్తమట ప్రతి పాపము నుండి మనిషిని ఏం చేస్తా ఉంది? పవిత్రునిగా చేస్తా ఉంది. మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఈ రక్తము యొక్క క్రమం ఏంటి, క్రియ ఏంటి, ఇది ఏం చేస్తా ఉందని మనము ప్రశ్న వేసుకుంటే మొదటిగా యోహాను భక్తుడు తన పత్రిక పాఠములు తెలియజేశారు. ప్రభు యొక్క వెలుగును బట్టి తనను వెంబడించిన యెడల, తన యొక్క క్రియలను బట్టి ప్రభువుతో ఉద్దేశించి బ్రతికిన యెడల తండ్రి కోరుకున్నటువంటి తన కుమారుని ద్వారా ఏం చేస్తాడట? మానవుడు తెలియక చేసిన, తెలిసి చేసిన పొందినటువంటి పాప బ్రతుకులకు తన ప్రియ కుమారుని పంపి తన యొక్క ఏం చేస్తారట? చదవండి అక్కడ. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభు సంఘమా, ప్రథమముగా మనం నేర్చుకోవలసిన మాట, రక్త ప్రోక్షణ జరగాలంటే ప్రభువుకు ప్రథమముగా మానవుడు లోబడవలసిన వాడయ్యున్నాడు. ఎన్నో మార్లు మీకు తెలియజేస్తాను. మనము ప్రభువుకు అప్పగించుకొని యెడల మనలో ప్రభు ఏమాత్రమో బాగు చేయలేదు. ప్రభు తనకు తానుగా ఆ యొక్క సైనికులైన వారికి ఆ శిక్షార్థమై అప్పగించుకున్నాడు కనుక వారు అమలు చేయగలిగారు. కానీ ప్రభు కాదన్నా, నాకు ఇష్టం లేదన్నా, నాకే శక్తి ఉందా చెప్పండి? ఎప్పుడైతే తన శిష్యులకు ప్రభు విందు చేసి ఈ సైనికుల యొక్క ఆగమనం జరిగిందో, సైనికుల యొక్క రాక జరిగిందో, క్రీస్తు రక్తముతో నింపబడినటువంటి 11 మంది శిష్యులు క్రీస్తు వలె కనబడుతూ ఉన్నారు. మనం పాడుకుంటూ ఉంటాం, నాలో నున్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తము, నాలో నున్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తము, నా దేహములో నీ దేహమే
ఉన్నది ఆశ్చర్యముగా నా దేహములో నీ దేహమే ఉన్నది ఆశ్చర్యముగా గాయాన్ని నేల భయపడవలెను నేనేలా చింతించవలెను నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు నాలోనున్నది నీ ఆత్మ నాలో ప్రవహించుచున్నది నీ రక్తము. ఆ 11 మంది శిష్యులలో ఎవరి రక్తం ఉంది ఇప్పుడు? దేవుని యొక్క రక్తము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రవహించుచున్నది. దైవజనులు ఈ మాటను ఇంకొక అద్భుతమైన రీతిగా చెప్పారట. వారు వచ్చి క్రీస్తును పట్టుకున్నటకు వారు అక్కడికి వచ్చారు. వచ్చిన వారట అక్కడున్న 11 మందిని చూసి ఇక్కడ నజరేయుడైన యేసు ఎవరని అడిగారు. ఎవరండి? మీలో నజరేయుడైన యేసు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు మీరు తెలియదా? మీరు చూడలేదా? మీరు వెనకాల తిరగలేదా? ఈయన మాటలు పలకలేదా? ఎక్కడ చూడలేదా ఈయన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ఈయన యొక్క ముఖాన్ని కానీ వచ్చేమని అడుగుతున్నారట. మీలో నజరేయుడైన యేసు ఎవరని అడుగుతావు? ఒకవేళ చెప్పకపోయినట్టు ఏం చేసేవారు చెప్పండి? పొరగొక్కునేవారు. పోనీ కాదని అందరినీ శిక్షిద్దామనుకుంటే ఇక్కడ అందరూ క్రీస్తులే. వారు దేనికి జంకని వారు, శిక్షకు ఏమాత్రము బెదరని వారు, భయం అంటే ఏమీ తెలియని వారు. ఎందుకంటే వీరు క్రీస్తు రక్తము యొక్క ప్రవాహము చేత, క్రీస్తు రక్తము చేత పరిశుద్ధులుగా మార్చబడ్డారు. అందుకే వారందరూ మౌనముగా ఉన్నారు. ప్రభు యొక్క మహిమ చేత నింపబడ్డారు. ప్రియ విశ్వాసులారా, అప్పుడు ప్రభు అన్నాడట. ఆ మాటకు ప్రభువే జవాబు వచ్చి ముందుకు వచ్చి నేనే అనగానే ఆ మాటకు సైనికులందరూ ఏమైపోయారు? కుప్పకూలిపోయారు. ఏమైపోయారటండి? కుప్పకూలిపోయారు. అందుకే దైవజనంలో గొప్ప మాట అంటారు. యేసు ప్రభు యొక్క మాటను గురించి, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది, యేసు మాట కోటి రూపాయల ఈ మాట ప్రభు అనగానే వెంటనే కుప్పకూలిపోయారట. ఎంత శక్తి ఉందో ఈ మాట! శక్తి ఎంత బలమైందంటే మరణములో ఉన్న లాజరును లేవనెత్తింది, కుష్ఠరోగి యొక్క రోగమును నయం చేసింది, దయ్యములనే వెళ్ళగొట్టింది. అంతటి ఎన్నో సాతాను క్రియలను, లోకమే సఫలపరిచిన విషయములను ప్రభు మాట చేత కలిగించారు. ఈ యొక్క మాట నేనే అనగానే కుప్పకూలిపోయారు సైనికులు. ప్రియ విశ్వాసులారా, ఈ ఒక మాటకి కుప్పకూలిపోయిన వారు ప్రభు యొక్క అనుమతి లేకుండా వారు తాగలరా చెప్పండి? ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు కనుక వారు ప్రభువును శిక్షించగలిగారు. అలాగుననే నేటి ప్రభు బిడలమైన మనము కూడా ఆయన రక్తము చేత నింపబడాలన్నా, ఆయన రక్త ప్రోక్షణ చేత పరిశుద్ధులుగా మార్చబడాలన్నా వధువు సంఘము యొక్క ప్రాముఖ్యమైన లక్షణము లోబడి ఉండుట, ప్రభువుకు అప్పగించుకొనుట. బాగుపడతాం కాదు, బాగుపడాలంటే ప్రభు యొక్క స్వహస్తములకు మనము మన జీవితమును అప్పగించుకోవాలి. ఈ రక్తం ఏం చేస్తుందట? మనలను అన్ని పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది. ఇది చెయ్యాలంటే మనం ప్రభువునకు అప్పగించుకోవాలి. ఇప్పుడు మొత్తానికి కలిపి మొదటి ప్రశ్నకు మనకు సమాధానం వచ్చేసింది, ఈ రక్తం ఏం చేస్తుంది అన్నది. రెండవ మాటకు వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథములో నుండి
9వ అధ్యాయం, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. చాలండి, మరలా ఒక్కసారి మైక్లో చదవండి, అందరికి వినపడేలాగా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల. ఇదిగో ఇందాక ప్రశ్నకు సమాధానం. ఒప్పుకొనుట అంటే ప్రభువుకు అప్పగించుకొనుట. చదవండి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. ఇప్పుడు ఈ రక్తము రెండవదిగా ఏం చేస్తూ ఉందంటే అన్ని పాపములను మనను పవిత్రులుగా చేస్తుందంటే స్వస్థత కనపరచుకోవాలని అర్థం, స్వస్థతను అందించుకోవాలని అర్థం. మీరు ఆనాడు చాలామంది వెళ్ళలేదనుకుంటా, ఉపవాస ప్రార్థన దీక్షలో ఉన్న వారికి అయితే ప్రసంగము బాగా తెలుసు. కుష్ఠ రోగికి, ప్రభువా ఇదిగో నేను ఈ బాధలో ఉన్నా, నా యొక్క రోగమును నీవే నయము చేయమని ప్రాధేయపడగానే ప్రభువు తన యొక్క మాటకు ఇష్టడై సరే అని ఏం చేశాడట, తనకు స్వస్థతనివ్వగానే తన యొక్క పరుపు సంకరం పెట్టుకుని ఏం చేశాడు, తన ఇంటికి పరిగెత్తకుండా వెళ్ళిపోయాడు. ఎవరు? పక్షవాయువు కలిగినటువంటి రోగి. ప్రియ విశ్వాసులారా, ఒక ప్రశ్న మీరు వేసుకోండి. ఇదిగో దేవుడు నాకేం స్వస్థించాడు కదా, నేను దేవుడికి రుణపడవలసిన వాడినై ఉన్నానని ప్రభువుకి ఎంత కృతజ్ఞత అని చెప్పాడా? వాక్యంలో కనబడిందా మనకు? తన యొక్క పరుపును ఎత్తుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడే తప్ప, ప్రభువా నేను ఎంత క్షోభను అనుభవించాను, ఎంత శ్రమను అనుభవించాను, ఇన్నాళ్ళకు నా బ్రతుకునకు గొప్ప విముక్తి లభించింది, నీకే స్తోత్రములు మహిమని చెప్పకుండా ఏం చేశాడట, తట్టాబుట్టా సర్దుకొని సరితీశాడు అక్కడి నుంచి. కానీ అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. గడి చెప్పండి. చుట్టూ ఉన్నవారు, ఆ తర్వాత వచనంలోనే ఉంటది, ఆ యొక్క సూచక క్రియ అద్భుత కార్యమును చూసినటువంటి జనులు ఇటువంటి అద్భుతమైన కార్యమును మేము ఎన్నడూ చూడలేదని ప్రభు ఎదుట అద్భుత కార్యమును చూసిన జనులు ప్రభువును మహిమపరిచిరి. విశ్వాసులారా, స్వస్థత ఎమ్మని కోరిందెవరు? పక్షవాయువు కలిగినటువంటి రోగి. ప్రభు ఆయనకు స్వస్థత ఇచ్చాడు. స్వస్థత పొందుకున్నవాడు కృతజ్ఞత చూపలేదు, కానీ అద్భుతమైన కార్యమును చూసిన వారు ఏం చేశారట, ప్రభు ఎదుట మోకరిల్లి మేమెన్నడూ ఇటువంటి అద్భుత కార్యము చూడలేదని ప్రభు ఎదుట ఏం చేశారు, ప్రభు యొక్క మహిమ నామమును వారు ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నారట. అక్కడ 2 స్వస్థతలు జరిగాయి. శారీరకముగా స్వస్థత పొందుకున్నాడు కుష్ఠరోగి, అతనికి ఆత్మీయ స్వస్థత లేదు. ఇంతకాలము ఆత్మీయ రోగముల చేత జీవిస్తూ ఉన్నారు వీరికి ఆత్మీయ స్వస్థత కనపరచబడింది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం అదే. ఏంటది? 9వ వచనము, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి వేసి మనలను పవిత్రులుగా చేయను. ప్రియ విశ్వాసులారా, శారీరక స్వస్థత పొందినటువంటి వాడు ఆత్మీయ మేలులను పొందుకోకుండానే బయలుదేరిపోయాడట. అప్పటి వరకు శారీరకముగా అన్నీ బాగున్నవి, కానీ ఆత్మీయ జీవితము స్థిరముగా లేదు. అద్భుత కార్యము చూసిన తరువాత వీరి యొక్క పాప పరిహార్థమైన జీవితమును మార్చగలిగిన వాడు దేవుడేని నమ్ముకున్నారు, దేవుని మహిమపరిచారు. అప్పుడు ప్రభు వారికి ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించారు. ఇదే వాక్యము యొక్క ముఖ్య ఉద్దేశము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకు పాప పరిహారమైనటువంటి విషయములను బట్టి, పాపపు తలంపులను బట్టి ఏమిస్తా ఉంది? స్వస్థతనిస్తా ఉంది. ఇదంతయు దీనివల్ల కలిగిందట, ప్రభువుకు వారిన వారు సమర్పణగా ఇస్తున్న బట్టి, లోబడుటను బట్టి. ప్రియ యేసుక్రీస్తు ప్రభు సంగమా, శిలువ ధ్యాన దినములంటే ప్రాముఖ్యముగా నేర్చుకోవలసిన గొప్ప విషయము. 40 దినములలో
పగల నుండి తర్వాత రోజు వరకు ఉపవాసం ఆచరించడము గొప్ప కాదు. ఉపవాసములోనూ ఎన్నెన్నో ఉపమానాలు ఉన్నాయి. దైవజనులు చెప్పారు. కడుపు మార్చుకుంటే కొంతమందికి మాడిన దాని మీద ధ్యాస ఉండదు తప్ప ఎందుకు మాడుస్తున్నామో దాని మీద ధ్యాస ఉండదు. ప్రార్థన వల్లనే మనం ఉపవాసం ఉంటున్నాం కదా అనుకోరు. రేపు పొద్దున్న 9 ఇప్పుడు అవుద్దా, పప్పులు ఇప్పుడు పెడతారా మా అమ్మ, ఫుల్లుగా తినాలా, అయ్యి బాబు 40 రోజులు ఇప్పుడు అవుతాయా, కక్క ముక్క వాళ్ళు తినలేదు. అంతెందుకు మన పిల్లలే అన్నారు మాట, అన్నయ్య ఈరోజు నాటుకోడి పులుసు అన్నయ్య తినొచ్చా తినకూడదా అనమని ఏ సమాజం చెప్పండి. ఉపవాసం ప్రారంభించడానికి నాటుకోడి పులుసు అంటున్నాడు పిల్లడు వచ్చి, మరి ఏం సమాధానం చెప్పాలి? ప్రియ విశ్వాసులారా, గనుడకు దేవుడు తన యొక్క వాక్యపు వివరములు తెలియజేస్తున్న దైవజనులు అన్న మాట కూడా అదే. మీరు కడుపును మార్చుకొని మీ యొక్క శరీరమును బలహీనపరచుకొని ప్రభువుని ఏమాత్రము గణపరచక్కల్లా. మీ ఆరోగ్యమే ప్రభువుకు స్వాస్థ్యమన్నాడు దైవజనులు. ఏంటండి, మీరు ఆరోగ్యవంతులుగా ఉండి మీ యొక్క దైవిక ఆరోగ్యముతో దేవుని మహిమపరిస్తే అదే మీకు 10 ఏళ్ళు దేవునికి కోటానుకోట్లమైనటువంటి ఘనమైన మహిమ సంపద. ఉపవాసం ఆచరించామంటే క్రీస్తు తలంపు కలిగి ఉంటే ఇక్కడ కాలిన విషయం కూడా తెలియదు. షడ్రకు మెషకు అభిజ్ఞులు ముగ్గురైనటువంటి వారు అగ్ని గుండములో పడవేసిన తరుణములోనైనా, వారిని పడవేస్తానన్న విషయంలోనైనా ఏ తలంపులో అరే మన అగ్నిలో వేస్తారంట, ప్రభు వస్తారా రారా, ఇదిగో మనకు శిక్ష అమలు చేస్తారు, వీళ్ళ మనస్సు మారిస్తే బాగుండు, మారుస్తారా మార్చరా, ఇలాంటి తలంపులు ఏమైనా ఉన్నాయి చెప్పండి. వేస్తే వేశారు, పోతే పోయింది ప్రాణము. ఎవరి కొరకు? నా దేవుని కొరకు. అందుకే గొప్ప పాట ఉంటుంది, పాదాలు అరగాలి పాదయాత్రలో, ప్రాణాలు పోవాలి సిలువ దారిలో, పాదాలు అరగాలి పాదయాత్రలో, ప్రాణాలు పోవాలి సిలువ దారిలో, త్యాగము యాగము ఆగనీయము, త్యాగము యాగము ఆగనీయము, ప్రాణార్పణముగా మోయబడదాము, ప్రాణార్పణముగా మోయబడదాము. ఊరేగిందమా యేసుని ఊరేగిందమా, ఊరేగిందమా యేసుని ఊరేగిందమా, సువాత పల్లకి మోయుదమా, ఊరున యేసుని ఊరేగిందమా, సువాత పల్లకి మోయుదమా, ఊరున యేసుని ఊరేగిందమా. చూచారా, పాదాలు అరగాలి పాదయాత్రలో, ప్రాణాలైనా పోవాలి ఏ దారిలో? సిలువ దారిలో. త్యాగమైన యాగమైన ఏం చేయకూడదు? ఆగనీయకూడదు. ఇది ప్రభు ఏర్పాటు చేసిన దారి. పని పూనుకున్నామంటే నడుచుకుంటూ వెళ్ళిపోవటమే, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటమే. వెనుదిరిగి చూచాం మా బాబు ఏం చేస్తాడు? వెనక్కలాగేస్తాడు. ప్రియ విశ్వాసులారా, నేడు 40 దినములు క్రీస్తు బిడ్డలుగా ఉన్న మీరు కక్కలు తినకపోవచ్చు, బిర్యానీ తినకపోవచ్చు, మీకు నచ్చిన ఏ వస్తువైనా సరే భుజించలేకపోవచ్చు, కానీ పరమునందునటువంటి పరిశుద్ధమైన మన్నా కన్నా విలువైన వాక్యాహారమును భుజిస్తూ ఉన్నారు. జాగ్రత్త. పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యమైన జీవాహారమును భుజిస్తూ ఉన్నారు. దైవజనుల శిలువ ధ్యాన కూటములలో తన బిడ్డలైన వారికి ఒక మాట తెలియజేశారట, కడుపు కాలుతో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, కాలుతున్న కడుపుకు దేవుడు తన రక్తమును చెందించి రొట్టెగా మారి మీకు జీవాహారం ఇచ్చి బలపరుచున్న తరుణము మీకు కనబడుట లేదా అన్నారట. ఏంటండి, ఆయన రక్తము చిందించినది నీ కొరకే, ఆయన అలాగూ ఎండిపోయినది నీ కొరకే, జీవాహారమైనది నీ కొరకే. ఈ 40 దినములను నీవు తినలేని ఆహారమును గురించి ఆలోచించడం మానేసి దేవుడు అనుగ్రహించుచున్న తాను అని జీవాహారమును గురించి ఏం చేయాలి? ఆలోచించంటూ ఉన్నారు. ప్రియ సంఘమా,
దేవుని ధ్యాస కలిగి ఉంటే ఈ వాక్యమే మనకు ఆహారం. అప్పట్లో ఒక విషయం చెప్పారు మనకు. అప్పట్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అయ్య గారు, జి సమయలయ్య గారట, ఆయన ఒక సదస్సులో వారి యొక్క వర్తమానం చెప్పేటప్పుడు ఒక మాట అన్నారంట. అక్కడ ఉన్నటువంటి వారు, దైవజనులైనటువంటి వారు, ప్రెసిడెంట్ అయ్య గారు ఒక మాట ఇస్తారట వాళ్ళకి. అమ్మా, మీ జీవితంలో దేవుని విషయమై మీకు గొప్ప కోరిక ఏంటి అన్నారంట. అందరికీ ఒకే ప్రశ్న ఇస్తారట. ఒక్కొక్కరు నేను రాకల్లో ఎత్తబడాలయ్య గారు, నేను దేవుల్లో జీవించాలయ్య గారు, వాక్యంలో ఎన్ని విషయమైన అర్థాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ వారికి అనుకూలమైనటువంటి మాటలు తీసుకుని గొప్పగా చెప్పేశారట. అయ్యగారు, మరి ఈ లోకంలో మీకు ఉన్నటువంటి కోరిక ఏమైనా ఉందా చెప్పండి అంటే, ఇదిగో నేను ఈరోజు సభకు వచ్చాను కదా, ముక్కే పగిలిపోయేలా ఉంటారు వాటిలో, అన్ని వంటల్లోనూ కక్కలున్నాయి, మొక్కలున్నాయి, నచ్చిన రకరకాల భోజన వంటలు ఉన్నాయి, మీరందరూ దాని కొరకే నిరీక్షిస్తున్నారనే విషయం నాకు తెలుసు. ఎప్పుడు అయ్యగారు ప్రసంగం కూడా వెళ్తారనే విషయము మీకు తెలుసు. అందువలన నా కోరిక ఏంటంటే, నేను నా జీవిత కాలంలో చేసిన ప్రతి బోధ, ఏ బోధలైతే చేసుకుంటూ వచ్చానో, నేను ఏదో ఒక కార్యక్రమంలో నా ఆఖరి బోధ పూర్తి చేసేలోపు ఏదో ఒక చోటైనా సరే వాక్యాహారము తప్ప శారీరక ఆహారము భుజించకుండా ఆ సభలో నుండి తృప్తిగా లేచి వెళ్ళిపోయేవారు ఆ యొక్క సభను చూడాలన్నది నా ఇహలోకపు కోరిక అన్నారంట. ఏంటండి, మీకు అర్థమైందా? ఏంటన్నమాట? మీకు మీ తలంపులను మార్చేసి దాని వైపు తిప్పేసుకుని రారా తొందరగా తినేయా నన్ను కంగారుగా అని చెప్పేసరి వంటలన్నీ మీ ఎదురుగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా నా ప్రభు వాక్యము నా కడుపు నింపిందని ఆ తలాంతలను బట్టి తృప్తిపరచబడి ఉన్న వంటలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఒక్కసారి నా సభ మొత్తాన్ని చూడాలంటే దైవజనులు అన్నారంట. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క మాట జుంటె తేనె దారుల కన్నా మధురమైనది. జీవాహారమైన దేవుడు తన యొక్క చివరి బిందును తన శిష్యుల వద్ద జరిగించిన తరువాత వారి జీవితంలో ఎన్నడూనూ తలాంతులలో ఎప్పుడు లోకపు విషయములు కలగలేదు. ఎందుకంటే క్రీస్తు మాట, క్రీస్తు పని, క్రీస్తు ఇచ్చిన ధన్యత, క్రీస్తే ఆహారమయ్యుట వారికి వేరొక తలాంతులను కలిగించలేదు. శిలువ ధ్యానములలో దేవుని బట్టి ఏకీభవించిన మనము కూడా నేడు రక్తమును గురించి రెండే విషయాలు నేర్చుకున్నాం. మొదటిది చెప్పండి, సుజాత గారు రాసుకున్నారు కూడా, నేను డైరీ ఇచ్చాను. చెప్పండి, మొదటి విషయం ఏంటి? మొదటిది పవిత్రుడుగా చేస్తా ఉంది. రెండవది పాపముల నుండి స్వస్థతను అనుగ్రహిస్తూ ఉంది. మొత్తం 7 విషయాలు ఉన్నాయి, చెప్తే 10 అయిపోద్ది. అప్పుడు ఏమైనా తిట్టేసుకుంటారు. అందుకే 2 విషయాలు చెప్తున్నాను, మరలా 2వ ప్రసంగంలో చెప్తాను. ప్రియ విశ్వాసులారా, రక్తము వలన కలిగే భాగ్యములని దైవజనుడు ఈ యొక్క ప్రసంగానికి పేరు పెట్టారు. మనమందరం అనుకుంటాం ప్రభు మ్రాను మీద వేలాడాడు, ప్రభు మ్రాను మీద గాయపరచబడ్డాడు, మ్రాను మీద వేలాడిన, కొరడా చేత కొట్టిన, హింసించిన, ముళ్ళ కిరీటం పెట్టిన, బల్లెముతో పొడిచిన తన శరీరము నుండి బయటకు వచ్చిందేంటి? రక్తమే. మానవుని జీవితమును మార్చగలిగే గొప్ప సాధనము ఈ యొక్క పరిశుద్ధ రక్తమే. అందుకే భక్తులు కూడా ఏమన్నారు? పాపోహం పాపకరమైన మొదట పద్యం పలికిన తర్వాత సర్వలోక పాప పరిహారార్థో రక్త ప్రోక్షణము అవశ్యమంటే ఖచ్చితంగా జరిగి తీరాలి. తద రక్తం పరమాత్మైన పుణ్యదాన బలి యాగమన్నారు. ఇక్కడ వారు ఎంచి చూపుతున్నటువంటి విషయం ఏంటి? రక్తము చిందించి తీరాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలా? పరమాత్ముడిదై ఉండాలి, పరిశుద్ధుడిదై ఉండాలి. ఆ రక్తమే మనకు విడుదలనిచ్చింది. అందుకే మనం ఏమంటాం? సిలువకి తీసుకునేటప్పుడు యేసు రక్తమే చేయమంటాం, సిలువ రక్తమే చేయమంటాం, కలువ రక్తమే చేయమంటాం. ఈ రక్తమే పాపములను పరిహారం చేస్తూ ఉంది, పాపికి స్వస్థనిస్తూ ఉంది, పాప బ్రతుకులకు విడుదలనిస్తూ ఉంది. సిలువ ధ్యానములో రక్తము యొక్క విలువ తెలియనిదే సిలువ ప్రాధాన్యతను మనం ఏమాత్రము పొందుకోలేము. అందుకే దైవజనులు అన్నారు, వద్దులే చెప్పేస్తే అని ఒకేసారి చెప్పేస్తున్నారంట, తర్వాత చెప్తా. ఈ రక్తం యొక్క విలువను గణించినప్పుడు ఎంతమంది స్వస్థ పొందారో, ఎన్ని వస్తువులకు స్వస్థత వచ్చిందో, ఎన్ని జీవితములు బాగుపడ్డాయో,
మనము తదుపరి వాక్యములో తెలుసుకుందాం. ప్రియ విశ్వాసులారా, రక్తము విలువ తెలుసుకోండి. చూడండి, ఒక తల్లి తన బిడ్డకు చిన్న గాయం తగిలితే ఏం చేస్తుంది? విలవిలలాడిపోద్ది. ఎందుకంటే రక్తము కళ్ళ చూస్తే కలిగే ఆ యొక్క తలంపు ఏమిటంటే భయము. అలాగే క్రీస్తు రక్తము వల్ల సర్వలోకమునకు కలిగినటువంటి భయము దేవుడిక మీదట వారి పాపమును ఏం చేసింది? ఆ పాపము భయాన్ని ఏం చేసింది? కొట్టివేసింది. మరణపు బంధకములను కొట్టివేసింది. మార్పు లేని జీవితముల యొక్క తలాంతులకు ఏమిచ్చింది? గొప్ప విడుదలనిచ్చింది. అందుకే ఎవరెన్ని ప్రసంగాలు చెప్పినా, ఎవరెన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చినా, ఎవరు ఎంత మొదటిది మొదలెట్టుకు వచ్చినా సరే చివరికి తీసుకురావాల్సిన ఎక్కడ దగ్గరికి? రక్తం దగ్గరికి. ఎందుకంటే ఈ రక్తమే ఇస్తున్నాం మనకు. యేసు క్రీస్తు రక్తమే. ఇక్కడ విలువ రక్తానికి తప్ప దేనికి లేదు, శరీరానికి లేదు. ప్రభు రక్తమునకే విలువ. అందుకే ఏంటండి, ఈ రక్తం మన పాపముల నుండి తప్పించాను. ఈ రక్తమే మన పాపముల నుండి మనల్ని విడిపించను, విమోచించను, నడిపించను, బ్రతికించను, కడకు రాకడ మేఘము ఎక్కించును. ప్రియ విశ్వాసులారా, బాగా పొడిగీలు కానీ లేకదీలు కానీ ఒక విషయం అయితే అర్థం చేసుకోండి. ప్రతి ప్రసంగములోనూ, ప్రతి క్రీస్తు బోధలోనూ రక్తము విలువ తెలియందే ఏమాత్రము మనము దాని యొక్క ప్రాధాన్యతను కానీ ప్రాముఖ్యతను కానీ మనము ఏమాత్రము తెలుసుకోలేము. తెలుసుకున్నది ఎక్కువ కాలం నిలబడదు. అందుకే యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనకు ఘనమైన విడుదల మనకు కలిగినది. శారీరక విడుదలే కాదు, ఆత్మీయ విడుదల, తలంపులకు విడుదల, ఆలోచనలకు విడుదల, అలాగే మన బ్రతుకులకు, పరలోకమునకు ఘనమైనటువంటి సంధి జరిగినది ఉన్నది. గత వారము ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టీవీ ఛానల్ యాంకర్లో మాట్లాడుతున్నాను అనుకోదు. ఎందుకంటే క్రీస్తు 40 దినముల యొక్క శ్రమలను చెప్పుకుంటూ పోతే 40 సంవత్సరాలైనా సరే తక్కువే. దైవజనులు తలుచుకుంటే ఈ 40 దినాలను రాకడ వరకు చెప్పేస్తారు. అంత సామర్థ్యం వారిలో ఉంది. రాకడ దాటి 1000 ఏళ్ల స్వీయ పరిపాలన కూడా చర్చించుకునే అంత గొప్ప విలువ కలిగిన రక్తము నిబంధన రక్తము. ఆ నిబంధన రక్తమును, ఆ విలువను దేవాది దేవుడు మీ హృదయ గోచరములలో ప్రవహింపచేసి భయము తగలక, దిగులు తగలక, మేలులతోనే ప్రభు మిమ్మల్ని నడిపించి రక్త ప్రాధాన్యతను మీ యొక్క హృదయములు వెలిగించి పాప కలితమైన తలపులను కడిగి వేసి దీవించి ప్రభువే మహిమ పొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు అనేక స్తోత్రములు. ఈ కొద్ది మాటలను మీరే మాలో ఫలింపచేయము నాయన. నీ కృప చూపించము, మహిమను అనుగ్రహించము. దేవాది దేవుడవైన నీవు ఈ లోకమున మా యొక్క బ్రతుకులను మార్చుటకు నీవు చిందించిన రక్తమే మా యొక్క బ్రతుకులలో ఒక చిరకాలపు మహిమ కలిగిన దీపమును కలిగించినది నాయన, వెలిగించినది నాయన. నీ రక్తము యొక్క విలువ తెలియనిది ఈ శిలువ ధ్యానములో ఏకీభవించిన మేము ఏ తలాంతులను కనుగొనలేము, గైకొనలేము కనుక అటు విలువలను నీ బిడ్డలకు ప్రతి దినమును కలిగించి క్రీస్తు రక్తము ద్వారా మాకు విడుదల అనుగ్రహింపబడినదని తెలుసుకొని నీ యొక్క రక్తమునకు దాసులే, నీ రక్తమునకే విలువ తెచ్చేవారుగా నీ బిడ్డలను మార్చమని, దీవించమని, మహిమ పొందమని మహామహిమ గల శరీర రక్తములను మాకు అనుగ్రహించి నీ దేహమును మాకు అనుగ్రహించి మమ్ములను నీ బిడ్డలుగా గైకొని అన్న పరమాత్ముడైన యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.